తిరుమల లడ్డు ఎపిసోడ్ అండ్ హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న లింకులు, దీని మీద చర్చ కావాలి అని చెప్పి శాసనమండలిలో వరుసగా వైసీపీ వాయిదా తీర్మానాలు ఇస్తూ ఉంటే ప్రభుత్వం అంగీకరించడం లేదు. వైసీపీ ఆందోళనలు, నిరసనలు కొనసాగించుకుంటూ పోతూ ఉంది. సో బహుశా కౌంటర్గా కావచ్చు, ఈ అంశం మీద అసెంబ్లీలో చర్చించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఎన్డీఏ పక్షాలతో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట. మంగళవారం రోజు ఈ అంశానికి 4 గంటలు కేటాయించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చించాలని బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీల నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించి 12:30 నుంచి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రకటన చేయాలి అని. బహుశా ఆయన ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఊగుడు స్టార్, మరి ఆరోగ్యం బాగోలేదో సినిమా షూటింగ్లో ఉన్నారు తెలియదు, కానీ ఆయన కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి వస్తే మరింతగా ఆయన ఎమోషన్ పండించగలుగుతారు కదా బేసిక్గా నటులు. సో తనను కూడా పిలిపించి మాట్లాడాలి. ఇప్పటివరకు అది అసెంబ్లీకి రాలేదు. ఆయన తనను కూడా పిలిపించి మాట్లాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. సరే, ఒక పక్క అసెంబ్లీలో చర్చించాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకుంటే, అటు మండలిలో ఎందుకు చర్చించడం లేదో తెలియదు. బహుశా ఈ నెల 26వ తేదీన చర్చించాలి అని మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా అని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు సాకారమో తెలియదు. అంతకంటే ముందు మంగళవారం అసెంబ్లీలో చర్చించాలట వీళ్ళు. మంచిదే, చర్చిస్తే చర్చించండి. వైసీపీ ఉండదు, వీళ్ళు ఏదైనా మాట్లాడేసుకోవచ్చు, చర్చించుకోవచ్చు. బట్ 2014 నుంచి చర్చించండి. 5 ఏళ్ల పీరియడ్కే కాదు కదా. అసెంబ్లీలో ఓవరాల్గా 2014 నుంచి చర్చించండి. అప్పుడు ఎవరికి ఇచ్చారు, ఎంత రేటుకి ఇచ్చారు, ఆ తర్వాత 19 నుంచి ఎలా కంటిన్యూ అయింది, 14 నుంచి మొదలెట్టండి, 26 ఇప్పటి వరకు చర్చ చేయండి. వచ్చే ఆరోపణలు అన్నిటికీ కూడా చర్చలో భాగస్వామ్యం కావాలి. అసలు ఇందాపూర్ డైరీ ఎవరిది, ఆ యూనిట్ ఎవరిది, చాలా ప్రశ్నలు. అవన్నీ ఇసిపెట్టేసి కేవలం ఒక పార్టీనో ఒక వ్యక్తినో బద్నాం చేయడం కోసం చర్చ జరిగితే అర్థం ఉండదు కదా. సరే, ఏం చేస్తారో చేయనియండి, చూద్దాం. మొత్తం మీద చర్చలో వీళ్ళు ఏం మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటన చేస్తారు, చూద్దాం.